వాయమ్మో చిన్నగా లేదుగా చేప. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలం చిన్నాయనం ఊరవతల ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ల చేపలు పడుతున్న ఈ మత్స్యకారుల వలకు చిక్కిందట ఈ చేప నిన్న. జోకిస్తే 34 కిలోల వజన్ దూకిందట. అగ చూడు 2 చేతుల నిండా ఎత్తుకొని ఎట్లా చూపెడుతున్నారో. ఎస్ఆర్ఎస్పీలా 34 కేజీల బొచ్చ పడడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. మరి ఉండదా సంబరం గింత పెద్ద చేప పడ్డాక? ఏదైనా దావత్ల చేపల ఫ్రై ఆర్డర్ ఇస్తే ఈ ఒక్క చేప కోసి పెడితే వచ్చిన గెస్టులందరికీ సరిపోయేటంత సైజు ఉంది. ఓ చిన్నపాటి ఊరు మొత్తానికి సరిపోతుంది కావచ్చు వండుకుంటే. 34 కిలో బొచ్చ పడడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది. ఇది భారీ అతిపెద్ద చేప ఇది ఎస్ఆర్ఎస్లో. కానీ 5 కిలోలు 10 కిలోలు 15 కిలోల దాకా పెరిగే బొచ్చలు ఇదివరకు మస్తుగా చూసినాం. కానీ చెరువులల్లా 34 కిలోల బరువున్న బొచ్చను చూసుడైతే ఇదే ఫస్ట్ టైం అని అంటారు వీళ్ళు కూడా. మరి ఇది మునుపటి సర్కారోళ్ళు ఈ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్లో ఇడిచిన చేప పిల్లన, ఇప్పటి రేవంత్ సార్ సర్కారోళ్ళు ఇడిచిన చేప పిల్లన తెలియదు. కానీ దీన్ని చూస్తే మాత్రం అధికార ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటే మాదే ఈ పనితనం అని పేరు కోసం పంచాది కూడా పెట్టుకుంటారు కావచ్చు.